ఇప్పుడు అదేమంటారంటే 1987 అది బ్లాక్ మండే లాగా ఇప్పుడు బ్లడ్ బాత్ అనేది వస్తుంది అని చెప్పి అంటారు. నిజమేనా? అంటే ఇది బ్లడ్ బాత్ అనేది మీకు దలాల్ స్ట్రీట్, అంటే మీకు వాల్ స్ట్రీట్ ఏమో అమెరికాలో అంటారు. మన ఇక్కడ బాంబేలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ దలాల్ స్ట్రీట్ అంటారు. ఏదన్నా ఒక 600-700 పాయింట్లు 1000 పాయింట్లో పడింది అనుకోండి, ఈరోజు బ్లడ్ బాత్ జరిగింది అంటారు. నిజంగా దాని వెనకాల కొంత నిజం అబద్ధం రెండు ఉంటాయి. ఇక్కడ బ్లడ్ కనబడదా, కానీ దాని వెనకాల చాలా మంది కూలోళ్ళు మేలోళ్ళు బరువులు ఎత్తుకుని మోసి వాళ్ళ బ్లడ్ గాల్లో కలిసిపోయినట్టే. కష్టపడి ఏదో పైసా కూడా పెట్టి ఏదో ఇన్వెస్ట్ చేస్తే ఆ బ్లడ్ బాత్ లాంటిది. బ్లడ్ బాత్ అంటే స్టాక్ లో షేర్లు పడతాయి, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ పడుతుంది. సో ఒక విధమైంది. ఇప్పుడే ఇంకా మనం ఇంకోటి ఏంటంటే, మన ఇద్దరం కూడా ఈ దుమ్ము ఇప్పుడే లెగుస్తుందండి. అది దుమ్ము అరేబియాలో ఇసుక తుఫాన్ అవుతుందా, అది ఇప్పుడే. నేను అసలు సమయం దాని మీద పెట్టే ఆసక్తి కానీ సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, ఆసక్తి లేదు. ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారా, లేకపోతే అసలు ఇంట్రెస్ట్ లేదంటారా? నాకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక 3 అంశాలు చెప్పాను. ఈ ప్రపంచం ఊకా ప్రపంచం అని, కొలటైల్ ఒకటి. రెండోది ఏడ్చేదాన్ని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడనేది. మా అమ్మ ఒక సామెత చెప్పేది. తుఫాన్ వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతా ఉంటే, ఇల్లు ఎగిరిపోతా ఉంటే, పూతికి పుల్లు వచ్చి నా బతికేంటి అని అడిగిందంట. అర్థమైందా? అక్కడ ఇల్లు కప్పులు ఎగిరిపోతున్నాయి, పూతికి పుల్లు ఒకటి వచ్చి నా బతికేంటి. అట్లాగా ఇక్కడ ఇప్పుడు మీరు నేను పాపం ఇన్వెస్టర్స్ ఉంటారు, డబ్బులు ఇన్వెస్ట్ చేసి. పైగా ఇంకో బాధాకరమైంది ఏంటంటే, ఈ మధ్య ఆ మధ్యన 2 నెల 15 రోజులు బాగా పడిపోయింది మార్కెట్లు. లాస్ట్ మంత్ మార్చ్ బాగా పడిపోయినప్పుడు అక్కడ ఇక్కడ సప్పులు చేసి ఏదో భలే తక్కువలో దొరుకుతున్నాయని కొనవాళ్ళు ఉంటారు. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకి మరి ఫస్ట్ టైం వెళ్ళి ఏదో తక్కువలో వస్తున్నాయి బాగానే ఉంది కదా అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ఒకటి. రెండో బ్లడ్ బాత్ ఏంటంటే, ఉపాధి అవకాశాలు కోల్పోతే, డిమాండ్ తగ్గిపోతే, మళ్ళీ ఆ డిమాండ్ నుంచి ఉపాధి అవకాశాలు మళ్ళీ కోల్పోతే, అది ఇలా చూపిస్తాను. వలయం ఇట్లా 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 అని రిసెషన్ అని, డిప్రెషన్ అని అట్లా వెళ్ళొచ్చు. సో ఇది ఎందుకంటే, ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది అనగా, మనకు మనం చేసుకున్న, అంటే మీరు నేను కాదు, ప్రపంచ వాణిజ్య సమాఖ్యను, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు నాణ్యంగా తక్కువ ధరకు తయారు చేసిందే కొనుగోలుదారుకి తక్కువలో వస్తువును అందించటం అనే ఒక ఏకైక సూత్రంతో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పుట్టింది. వాణిజ్యం సరళం కావాలి, భారతదేశంలో ఏదో తక్కువ ఇది ఉన్నట్టు మా దేశంలో కూడా ఆ బియ్యం భుజంలో మాకు తక్కువలో అందుతాయి, అనవసరం ఖర్చు పెట్టుకోవడం ఎందుకు. సో ఆ ట్రేడ్ ఎప్పుడైతే గ్లోబలైజ్, మనం అంతా నెట్వర్క్ కనెక్ట్ అయిపోయామో, కనెక్ట్ ఒకటి తుమ్మితే అందరికీ వస్తాయి తుమ్ములు. సో ఇప్పుడు ఏంటంటే, భవిష్యత్తు గురించి ఇంకొక 10-12 ఇప్పటికే యాక్చువల్గా ఎంత దుమారం వస్తుందంటే, తుఫాన్ లాగా. ఒక్కొక్కసారి నేను డస్ట్ సెటిల్ అయ్యేదాకా ఏది చదవకూడదు అనుకుంటా. అంటే డస్ట్ సెటిల్ అయ్యే వరకు చదవకూడదు అనుకుంటాను. ఇప్పుడు తెగ రాసేస్తున్నారు. ఇప్పుడు ఎంత అయిందండి, 40 పైగా ఆర్టికల్స్ ఉన్నాయండి, ఎడిట్ పేజ్ ఆర్టికల్స్ గత 10 రోజుల నుంచి. 40 పేజీ ఎడిట్ పేజ్ ఇంగ్లీష్ లో. అంటే నేను ఓన్లీ 2 న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లోనే. మీరు ఇంకొక 5-6 న్యూస్ పేపర్లు చూస్తే అది ఒక 800-600-700 అవుతాయి. అంటే నేను ఒక్క ఫైనాన్షియల్ న్యూస్ పేపర్ ని టచ్ చేయలే, ఓన్లీ జనరిక్ న్యూస్ పేపర్ ని. అదే ఫైనాన్షియల్ చేస్తే 1000 ఉంటాయండి. ఇప్పుడు తమాషా ఏంటంటే, ఆ బీబీసీ ఎవరు జిమ్మీ అంట, అతను ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట, 1987 బ్లాక్ మండే వస్తుంది అని. దాంతో మార్కెట్ పడిపోయిందండి.
అంటే ముందు నుంచి అయినా ఇవన్నీ ఎట్లండి అంటే ఇప్పుడు ఆయనకి ట్రంప్ అనే అతను అసలే కోతి, హ్మ్. ఆపై ఈత కళ్ళు తాగెను, హ్మ్. ఆపై ఆ! అసలే కోతి ఆపై తాటి చెట్టు ఎక్కెను, ఆ హ్మ్. పిమ్మట ఈత కళ్ళు తాగెను, ఆ తర్వాత కత్తి తీసుకొనెను. హ్మ్. ఇంకెప్పుడు మీరు ఊహించుకోండి పరిస్థితి ఏంటనేది. ఆ కోతిని ఎన్నుకున్నది అమెరికన్ ప్రజానీకం. హ్మ్. ఇప్పుడు ఆ కోతి మెగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అవును. దాని పేరు. అవును. మాగా చేసే పనిలో ఆయనెవడో పాపం ఆయన తీసుకొచ్చారు మిత్రుడు. ఈ మస్క్. ఏదో కాదు, కార్లు తయారు చేస్తాడు కదా! మన కార్లండి. ఎలన్ మస్క్. ఈవీలు ఎలన్ ఎక్స్. అవును. ఎలన్ మస్క్. ఎలాన్ మస్క్‌ని తెచ్చాడు. పాపం ఆయనకి హ్మ్. మళ్ళీ దగ్గర పడ్డాయంటున్నారు. హ్మ్. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికా మనం అందరం కలిసిపోయాం కాబట్టి, ఇప్పుడు అమెరికా నుంచి చూసామనుకోండి, ఇప్పుడు మన భారతదేశం నుంచి చూసాం ఎంతసేపు. హ్మ్. అమెరికా నుంచి చూస్తే పరిస్థితి, హ్మ్. అమెరికాలో ఇవాళ ఇప్పుడు ఈ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదా! టారిఫ్‌లు ఇప్పుడు దాని అవునవును. ప్రకారం మినిమమ్ 20% యావరేజ్ చేసుకుంటే ఈ 16% ఇంపాక్ట్ పడుతుందండి. అంటే అవును. యావరేజ్ అన్ని అనుకూలమైన కంట్రీస్, వ్యతిరేకం గ్లోబల్ ట్రేడ్. అందుకే విచిత్రం ఆ వియత్నాం కంటే మనం 1/4 ట్రేడ్ డెఫిసిట్‌లో ఉన్నాం. అంటే ఏంటి? అమెరికా లాంటి పెద్ద కంట్రీకి నేను ఇందాకనే నంబర్స్ తీసుకున్నా. హ్మ్. అమెరికా లాంటి పెద్ద కంట్రీకి ఒక చిన్న వియత్నాం ఎంతుంటుంది? మన ఆంధ్రప్రదేశ్ అంతుంటుంది. అవును. అక్కడ ఆళ్ళు ఎన్ని బిలియన్ డాలర్లంటే వాళ్ళు చేస్తున్నది 123 బిలియన్ డాలర్ల వ్యాపారం. అబ్బో! అమెరికా యొక్క దిగుమతుల కంటే హ్మ్. వియత్నాం ఎక్కువ ఎగుమతులు ఉన్నాయి. అంటే అదనపు వాణిజ్యం అంతే కదా? వాణిజ్య లోటుకి వ్యతిరేకం. ఆ! అదనపు వాణిజ్యం కరెక్ట్. ఆ! 123 బిలియన్ డాలర్ల ఆ! ఎక్సెస్ ఎక్స్‌పోర్ట్ చేశారు అమెరికా నుంచి వియత్నాం ఇంపోర్ట్ చేసుకున్న దానికంటే. ఆ! మన భారతదేశంలో ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు ఎంతుందంటే, అంటే మనం పాజిటివ్ లోటు అంటే మనం ఎక్కువ ఎంతున్నామంటే హ్మ్. 40, 45 బిలియన్ డాలర్స్. మన ఓకే. కంట్రీ దానికంటే ఒక 20 రెట్లు జనాభా ఎక్కువ ఉంటుంది. ఒక హ్మ్. 30 రెట్లేమో అవును. భూభాగం ఎక్కువ ఉంటుంది. సో, హ్మ్. ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఆలోచిస్తే అమెరికాలో కీలకమైన వస్తువులు అన్నిటి ధరలు పెరుగుతాయి. హ్మ్. హ్మ్. సో, ధరలు పెరిగితే అందరూ జాగ్రత్త పడిపోతారు. కాదు సుబ్రాజ్ గారు ఏంటంటే మీరు చెప్పినట్టు అమెరికా నుంచి చూస్తే అందుకే అమెరికా నుంచి చూసారు జనాలు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారట. ట్రంప్ మీద. ఏ కాదండి. 2 రకాలుంటాయి. హ్మ్. కొనుగోలుదారు, హ్మ్. తయారీదారు అని. హ్మ్. కొనుగోలుదారు, తయారీదారు ఇద్దరు ఒకళ్ళు కాదు. అవును. ఇప్పుడు ఒక్కోసారి రైతులకి ఇది గిట్టుబాటు ధరలు ఎందుకు రావు అంటే ప గత 400 ఏళ్ల నుంచి 400 ఏళ్ల నుంచి మళ్ళీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీ రైతు గుండె మీ గుండె అందుకని చెప్తున్నాను. హ్మ్. 400 ఏళ్ల నుంచి మొత్తం ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తుల నిజ ధరలు విలువ పెరగలేదు. 400 ఏళ్ల నుంచి. వ్యవసాయ ప్రపంచవ్యాప్తంగా హ్మ్. 400 ఏళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? ఎవరైనా చేసుకోవటం విన్నారా? చూసారా? హ్మ్. 400 ఏళ్ల నుంచి పెరగట్లా. ప్రపంచవ్యాప్తంగా పెరగట్లా. హ్మ్. ఎందుకు పెరగట్లేదు? భారతదేశంలో దాని నుంచి చూసామనుకోండి. ఏదో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అని ఒకటుంటుందండి. ఢిల్లీలో 32 మంది ఎంతమంది ఉంటారు. ఏదో నలుగురు ముగ్గురు నుంచి రైతులుంటారు. దాంట్లో ఒకటి చెరుకోడొకడు, టొబాకోడొకడు. హ్మ్. మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడు టొబాకోకాయన యార్లగడ్డ మన ఆయన ఉండేవాడు శివాజీ. ఆ! యలమంచిలి శివాజీ. యలమంచిలి శివాజీ. సో, ఆ! ఆయన గట్టిగా పట్టుకునేవాడు. సో, హ్మ్. పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏమని లేదు ధరలు పెరిగిపోతాయండి. వ్యవసాయానికి రైతుకి గిట్టుబాటు ధర ఇస్తే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందండి. ధరలు పెరిగిపోయాయని అట్లా పెట్టి అడ్డుపెట్టి అంటే హ్మ్. వ్యవసాయం కాదు యాపిల్, ఐఫోన్ వల్ల
ప్రపంచానికి ఏం నష్టం లేదు. కానీ ఒక కిలో వంకాయలు ₹10 పెరిగితే దానివల్ల ప్రపంచం కూలిపోతుందని. ఎందుకంటే 38 మంది కమిటీ మెంబర్స్ లో 35 మంది బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే. సో వాళ్ళకి ఇబ్బంది లేదు 35 కదా? మంది. వాళ్ళకి నొప్పి వాళ్ళకి తగలదు కదా? ఇబ్బంది లేదు. వాళ్ళకి ఓన్లీ మార్కెట్ లో ధర తక్కువ ఉండటమే వాళ్ళకి కావాల్సింది. అంటే వాళ్ళకి కిలో ₹2 కావాలి. అది రూపాయికి కావాలి. అక్కడ. సో వాళ్ళ 34 మంది గురించి హ్మ్. దేశంలో ధరలు మొత్తం భారత స్వతంత్రం వచ్చిన కాడి పాప అదే స్వామినాథన్ చెప్పేవాడు. హ్మ్. గోల గోల చేసేవాడు. ఏం చేసేవాడు? ప్రొడక్షన్ కాస్ట్‌లకి, పెట్టుబడి ఉత్పత్తులకి సరిగ్గా రెట్టింపు ఇవ్వమనేవాడాయన. 50% ఎక్స్‌ట్రా ఇవ్వమనేవాడు. 50% సారీ, అవును. రెట్టింపు కాదు, స్వామినాథన్. 50%. సింపుల్ అవును. ఫార్ములా. అవును. అది ఇంతవరకు కాలేదు. అది వేరే విషయం. ఆయన సో ఇక్కడ పాపం ఆయన డిమాండ్ చేసి మన నుంచి వెళ్ళిపోయాడు పాపం భౌతికంగా. ఆయనకి తర్వాత భారతరత్న తెచ్చారు. ఆ! బతుకున్నాను కాబట్టి ఇస్తే పోయేది కదా ముసలాయనకి. 100 ఏళ్ళు బతికాడు. విషయం ఆయన ఏంటంటే తప్ప హ్మ్. ఇక్కడ మళ్ళీ అమెరికా, మీ క్వశ్చన్ కి ఆన్సర్ కి ఇంత అమెరికా వాళ్ళు కొనుగోదారులు బేసిక్ గా. అవును. అమెరికా ఎందుకు మనం ఈ కష్టం నష్టం అని డిజైన్ చేసేసి, ఓకే. కాంపోనెంట్స్ వేరే కంట్రీల నుంచి వస్తాయి, డిజైన్ వాళ్ళది, పేటెంట్ వాళ్ళది, హ్మ్. కీ కాంపోనెంట్స్ 2, 3 చేస్తారు. తద్మయన్ని కూడా వేరే కంట్రీలు వచ్చి వేరే చోట అసెంబ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తుంది, వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే. ఎందుకు మనకి ఈ చెత్త అంతా అని. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికాలోనే ఎందుకు ఈ భారతదేశంలో, ఈ చైనాలో 80% ఎందుకు వెళ్ళాలా, వియత్నాంకి ఎందుకు వెళ్ళాలి, 15% భారత్ ఎందుకని అమెరికాలో తయారు చేద్దామంటే అమెరికాలో 3 లేవు. ఒకటి జనాభా లేదు అంతమంది, వాళ్ళకి ఇట్లాంటి పనులు చేయటం ఇష్టం లేదు. అవును. ఓన్లీ రోబోట్స్ మాత్రమే చేయగలవు అవి అమెరికాలో అసెంబుల్. హ్మ్. కానీ సార్ ఇప్పుడు ఇంకా మనం రోబోట్ కంక్లూడ్ ఇంకో చేద్దాం సార్. ప్రమాదం ఉంది. అదే లాస్ట్ ది కంక్లూజన్ నేనే చేస్తాను. యాహ్! ఇప్పుడు దీంతో కాదు ప్రమాదం. ఇప్పుడు ఏఐ లాంటి రోబోట్స్ లాంటివి వచ్చి ఇదే టైంలో హ్మ్. మనకు తెలుసు కదా, చాట్ జీపీటీలో ఎంతో సంవత్సరం లోపు వచ్చినాయి. అవును. అది అవును. బీభత్సాలు చేస్తున్నాయి. ఇప్పుడు హ్మ్. ఇండస్ట్రియల్ రోబోట్స్ కూడా ఫాస్ట్ గా వచ్చినాయి అనుకోండి, అసలు ప్రపంచం పరిస్థితి ఏంటనే దాంతో నేను ఆపుతున్నా. కాదు, ఎలన్ మస్క్ ఇప్పుడే ఇదేంటంటే మాట్లాడాడు. దీని గురించి ఎలన్ మస్క్ మాట్లాడాడు. రాబోయే రోజుల్లో మనుషులే అవసరం లేదని. పనులు మనుషులు అవసరం లేదు, మనిషికి మాత్రం కడుపు ఉంది కదా స్వామి. దానికి రోబోలు బుర్ర ఎవరు చేసేస్తాయి. కొడతాడు? రోబోలు చేసేస్తాయి అన్ని పనులు, మనుషులే అవసరం లేదు అంటున్నాడు ఆయన. మనకిది మీకు అందరికీ తెలిసిందే అది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మనం కొనే కార్లలో 80% వర్క్ మనుషులు చేయట్లేదండి ఆల్రెడీ. అవును. కార్లో ఊరికే పైన తప్పితే అది పెయింట్ షాప్ కానీ, లేకపోతే ఫిట్ షాప్ కానీ, హ్మ్. లేకపోతే ఇంకో షాప్ కానీ, షాప్ ఫ్లోర్ లో కానీ అంతా మీరు చూస్తా ఉంటే రోబోట్స్ అవునవును. ఇట్లా అవునవును. అవును. ఇవన్నీ మనుషులు చేయాల్సిన పనులేనండి. అవి హ్మ్. ఆల్రెడీ ఎనీవే. ఇప్పుడు ఆయన ఎప్పుడో కాలం కాదు, త్వరలోనే రావచ్చు. కాకపోతే ఇంకా మొత్తం భవిష్యత్తుని మనం ఊకా ప్రపంచంలో ఓకే. మనం సంసిద్ధంగా ఉండాలి, మార్పుకి సిద్ధంగా ఉండాలి. మనం మారాలి, ఓకే. మనం అడాప్ట్ అవ్వాలి. ఓకే. మనం కొత్తగా ఈఐలు నేర్చుకుంటా, ఇప్పుడు మా తాతగారిది సంస్కృతం వేద పాఠశాల అనే దాన్ని కాకుండా ఇప్పుడు అలా అంటే ఇది ఏమి ట్రోలింగ్ అయిందో నాకు తెలీదు. ఓకే. సో కొద్దిగా మార్పు కావాలి, బతకాలంటే మారాలి మార్పు రావాలి. ఎప్పటికప్పుడు. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. నమస్కారం.